ఎమ్మెల్సీ కవిత కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. రకరకాలుగా వాయిదా పడుతూ వస్తున్న బెయిల్ ఇవాళ రావచ్చని ఆశాభావంతో ఉంది బీఆర్ఎస్. కవిత కేసులో తీర్పు నేపథ్యంలో కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ మరికొందరు దేశ రాజధానికి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 5372 కేసులు నమోదు కాగా ఇందులో 1852 హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కార్ని ఒక కంటైనర్ ఢీకొని లోయలో పడిపోయింది. త్వరలో మరో 35,000 ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించారు సీఎం రేవంత్. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ కు సిద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ₹1,00,000 చెక్కుల్ని సీఎం రేవంత్ అందజేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. కూల్చివేతలను అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. కబ్జాల గురైన చెరువుల వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రజల బాధ్యత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలు మెచ్చుకుంటారన్నారు పొన్నం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలపై 225 G+1 భవనాలకు నోటీసులు ఇచ్చారు మణికొండ మున్సిపల్ కమిషనర్. అక్రమ కట్టడాలు తక్షణం కూల్చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన రీతిలోనే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. హైడ్రా ఒక డ్రామా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వ పనితీరు హైప్ చేయడానికి హైడ్రా ఉందన్నారు. అక్రమ కట్టడాల పేరుతో పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరించింది. హైడ్రా కూల్చివేతలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ నిర్ణయించింది. హైడ్రా కూల్చివేతలు న్యూ సిటీకే పరిమితమా అని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. పాత బస్తీలో ఓవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కనిపించటం లేదా అని క్వశ్చన్ చేశారు. పేద బాలికలకు ఉచితంగా విద్య అందించేందుకు తాము నిర్మించిన భవనాలపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. కూల్చేసే ప్రయత్నం చేస్తే విద్యార్థునిలా అడ్డుకుంటారన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాల సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. పసిపిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తన ఫామ్ హౌస్ లో నిబంధనల ప్రకారమే ఉందని చెప్పారు. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి నారాయణ అన్నారు. సెప్టెంబర్ 13వ తేదీన మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ తో ఉన్న ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తిరుమలలో ఆయన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కొంత సమయం పడుతుందన్నారు. విశాఖ, తిరుపతి, గండికోటలో రిసార్ట్స్ నిర్మించేందుకు ఓబరాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. పిచ్చుకలంక ప్రాంతాన్ని ఓబరాయ్ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాటమయ్య రక్ష కిట్స్ పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. గీత కార్మికులు చెట్ల నుంచి పడకుండా ఆధునిక టెక్నాలజీతో కిట్లను రూపొందించామన్నారు. హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ కార్లో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. నాగార్జున సాగర్ కు మరోసారి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 2 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండటంతో జూరాలకు మళ్లీ వరద పెరిగింది. 24 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
కుకట్పల్లి మూసాపేటలో విహెచ్పి 60 ఏళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణాష్టమిలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజాసింగ్. సంగారెడ్డిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ మందిరం ముందు జరిగిన వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉట్టికొట్టారు. లేని రోగాలున్నట్టుగా చూపి తెలంగాణ సీఎం సహాయ నిధి నుంచి అక్రమంగా డబ్బు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ పై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 6 జిల్లాల్లో ఈ తరహా కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ పరిసరాల్లో 10కి పైగా హాస్పిటల్స్ లో కుంభకోణం జరిగిందన్నారు. మీర్పేట్ లలితానగర్ లో పోస్టల్ డ్రైవర్ సురేష్ ఇంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోని ఫర్నిచర్ అంటుకోవడంతో ఫైర్ సిబ్బంది మంటలు నార్పేందుకు ప్రయత్నించారు. ఫెడరల్ స్ఫూర్తిని ప్రధాని దెబ్బతీస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలపై కేంద్ర సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. త్వరలో వివరాలు బయటపెడతానన్నారు. ఏలూరు కార్పొరేషన్ లో మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం ఘటనలో ఉద్యోగులు దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు. ప్రకాశం జిల్లాలో అంగన్వాడీ టీచర్ మంజుల 6,000కు తన బిడ్డను అమ్మేసింది. ఆ చిన్నారిని కొన్న మరో మహిళ ఖమ్మం జిల్లా దంపతులకు 10,000కు అమ్మింది. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకునే అంబటి రాంబాబు అన్నా క్యాంటీన్ల గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు. హైదరాబాద్ బోయిన్పల్లిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దీని విలువ 8.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ డ్రగ్స్ ను నరాలను ఉత్తేజితం చేసే ఎంఫాటమిన్ గా గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదించేందుకే గంజాయి అమ్ముతున్నారన్నారు విజయవాడ క్రైమ్ డీసీపీ హరికృష్ణ. డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నామన్నారు. గడిచిన 2 నెలల్లో 120 మందిని అదుపులోకి తీసుకుని 35 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లారీలో రహస్యంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీసుల తనిఖీలో గంజాయి దొరికింది. పాత ఫర్నిచర్ మాటున 3 వ్యక్తులు గంజాయిని తరలించారు. పోలీసుల్ని చూడగానే వీళ్లు వాహనాన్ని వదిలి పారిపోయారు. ఈ వాహనంలో 40 లక్షలు విలువ చేసే 820 కేజీల గంజాయిని కనుగొన్నారు. నెల్లూరు జిల్లా మైనింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరులో పెట్రోల్ బంక్ నిర్వాహకుల్ని మోసం చేసి 4,800 లాగేశారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు 4గురిని అరెస్ట్ చేశారు. కడప జిల్లా లింగంపల్లిలో ప్రియుడితో కలిసి భర్త గంగయ్యను చంపింది భార్య సంధ్య. రాయచోటి ఘాట్లో పడేసిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామ శివార్లో చెట్టుని ఢీకొంది ఆర్టీసీ బస్. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా సూరారం వాసుదేవ ఆశ్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ని నియమించాలని కోరుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీలు నిరసన ప్రదర్శన చేశారు. కోనసీమ జిల్లా నగరం గ్రామంలో మొహరం సంతాన దినాల ముగింపులో భాగంగా జనాభే జైన పీర్ను తీసి గ్రామస్తులు శ్రద్ధాంజలి ఘటించారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో గిరిజన మహిళలు తీజ్ పండుగని వేడుకగా జరుపుకున్నారు. గోధుమ మొలకలను తలపై పెట్టుకుని నృత్యాలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు క్షమించరానివన్నారు. మహారాష్ట్ర జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు 5,000 కోట్ల రుణాలు మంజూరు చేశారు ప్రధాని. రైతుల్ని బంగ్లాదేశ్ ఆందోళనకారులతో పోల్చిన ఎంపీ కంగనా రనౌత్ కు బీజేపీ హైకమాండ్ చివాట్లు పెట్టింది. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంది. గుజరాత్ ప్రజలు భారీ వర్షాలతో అల్లాడిపోతున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్ లో కుండపోత వర్షం కురిసింది.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. జమ్మూ కశ్మీర్ కు సంబంధించి బీజేపీ 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ముందు 44 మంది జాబితా విడుదల చేసిన బీజేపీ గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుల లెక్క కుదిరింది. శ్రీనగర్లో ఇరు పార్టీల నేతలు చర్చించారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 32 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 51 సీట్లలో పోటీ చేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్ లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. లదాఖ్ ను సుసంపన్నం చేయాలన్న ప్రధాని దార్శనికతను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు అమిత్ షా. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక ఆరోపణలపై లోతుగా విచారించి దోషుల్ని శిక్షించాలని కోరారు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్. బెంగళూరు జైల్లో ఉన్న నటుడు దర్శన్ కు రాచమర్యాదల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పటికే 7 అధికారుల్ని సస్పెండ్ చేశామన్నారు. జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత విషయాన్ని ప్రకటించారు అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ. గతేడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ను త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఉత్తరప్రదేశ్ మధురలో అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు జరిగాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ మధుర బంకే బిహారీ ఆలయంలో స్వామివారికి హారతిచ్చారు. గుజరాత్ లోని దేవభూమి ద్వారకలో కృష్ణాష్టమి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గోపూజ చేశారు. శ్రీకృష్ణుడి జీవితం అందరికీ అనుసరణీయమన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణుడి వేషం ధరించిన చిన్నారులు ఈ ఊరేగింపులో ఆకర్షణగా నిలిచారు. సత్యసాయి సన్నిధి పుట్టపర్తిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కృష్ణాష్టమి సందర్భంగా హిందువులకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని తప్పుబట్టారు బీజేపీ నాయకుడు తమిళిసై సౌందరరాజన్. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన తన కుటుంబ సభ్యుల్ని అధికారులు అడ్డుకున్నారంటూ ఆరోపించారు సినీ నటి నమిత.